హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా అత్త స్టైల్ బిర్యానీ ఇది. మా అత్త ఎలా చేస్తుందో చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మిక్సీ గిన్నెలో గుప్పెడంత కొబ్బరి, అల్లము, తెల్లగడ్డలు, చెక్క, లవంగం, యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. చూడండి, నేను ఎన్ని వేసానో క్వాంటిటీని చూపిస్తున్నాను. నేను ఎక్కువ వేసుకోలేదు, మళ్ళీ ఘాటు వస్తుందని కొద్దిగానే మెత్తగా మిక్సీ పట్టేసాను. చూడండి, దాంట్లోకి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, టమోటా, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసి పెట్టుకొని, మటన్ కానీ ముందుగానే ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకపెట్టేసాను. ఉప్పు వేసి, పసుపు వేయలేదు. గిన్నె పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆనియన్స్ వేడెక్కగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోండి. అవి పెద్ద మంటలోనే వేయించుకోండి దగ్గరుండి, మళ్ళీ మాడిపోతాయి. దగ్గరుండి దోరగా వేయించుకోండి. అవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఆడే ఉండి వేయించుకుంటూ ఉండండి. చూడండి ఎంత బాగా చేస్తున్నాను. మా అత్త స్టైల్ ఇది, అంటే నేను చేయట్లేదు, మా అత్త చేస్తుంది. చూడండి ఎంత బాగా చేస్తుందో మా అత్త చేసిన బిర్యానీ నాకైతే చాలా ఇష్టం అండి. మీరు ట్రై చేయండి, ఎలా వస్తుందో కామెంట్ చేయండి నాకు. చూడండి, ఎర్రగడ్డ వేగిపోయింది, టమోటా వేసేసుకున్నాను. కొద్దిగా గోల్డెన్ కలర్కి రానియండి ఎర్రగడ్డ, మరీ నల్లగా కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్కి వస్తానే టమోటా వేసుకొని సేపు పెద్ద మంటలోనే అలా వేయించుకొని మూత పెట్టేసేయండి. కాసేపు సిమ్లో పెట్టుకొని, లేకపోతే అడుగంటేస్తుంది. మంట తగ్గించేసి మూత పెట్టేసి అవి టమోటా ఉడకనిచ్చండి. కొంతసేపు ఉడికిపోయినాయి చూడండి, మెత్తగా అలా మళ్ళీ చూసుకొని మ్యాష్ చేసుకోండి మెత్తగా ఉడికేంతవరకు. టమోటా నాకు ఇంకా ఉడకలేదని మళ్ళీ మూత పెట్టేసాను. అంతలోపల బియ్యం కానీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను. అంతలోపల గోంగూరకి ప్రిపేర్ చేస్తున్నాను రెడీగా. అంతలోపల టమోటా మాడిపోతుంది, చెక్ చేసుకుంటున్నాను. చూడండి, టమోటా ఎగుతానే అల్లం పేస్ట్ కాదు, ఇందాక నేను మసాలా చూపించినాం కదా, ఆ మసాలా వేసేసుకుంటున్నాను. చూడండి, పెద్ద మంటలోనే బాగా పచ్చివాసన పోయేంతవరకు దూరగా వేయించుకుంటూనే ఉండండి. ఎగుతానే కారం 1 స్పూను, ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను. వేసేసి దాన్ని కానీ బాగా వేయించుకుంటున్నాను. బాగా వేయించేసుకుని పచ్చివాసన పోయేంతవరకు చూడండి కలిపెట్టుకుంటున్నాను. బాగా మాడిపోకుండా, అడుగంటకుండా కలిపెట్టుకుంటూనే ఉండండి. అందులో బిర్యానీ కాబట్టి దగ్గరుండి చేసుకోవాలి. మటన్ చూడండి ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అంతలోపల ఈ మసాలాలు వేగినాయి కాబట్టి ఈ మసాలాలలోకి మటన్ వేసేసుకుంటున్నాను. మటన్లో కొన్ని వాటర్ ఉన్నాయి, నేను అవి పక్కన తీసి అట్టే పెట్టుకున్నాను. ఓన్లీ ముక్కలు వేసేసి మసాలాలో కలిపెడుతున్నాను. ముక్కకి కాస్త మసాలా అంటాలి కాబట్టి చూడండి, అలా దూరగా బాగా వేయించుకుంటూ ఉండండి, గంటెతో కలిపెట్టుకుంటూ. కాసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాను. మసాలా ముక్కలకి బాగా అంటుకునేట్టుగా మటన్కి తీసి మళ్ళీ కలిపెట్టుకొని, ఉప్పు వేయలేదు మర్చిపోయాను, ఉప్పు కానీ వేసా చూడండి. ఇది వచ్చేసి గోంగూరలకి అన్ని ప్రిపరేషన్స్ అన్నీ రెడీ పెట్టుకొని గిన్నె పెట్టుకొని తర్వాతకి వేసేసుకున్నాను. తర్వాతకి తెల్లగడ్డ, తర్వాత గింజలు అన్నీ వేసి దూరగా వేయించుకొని పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అవి కానీ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. బాగా అలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిపోతేనే ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ కానీ వేసి బాగా దూరగా వేయించుకోండి. చూడండి, అలా మాడిపోకుండా పెద్ద మంట పెట్టకండి, చిన్న మంటలోనే దూరగా వేయించుకొని టమోటా వేసేసుకోండి. టమోటా వేసేసి అవి కానీ
మెత్తబడేంత వరకు టమోటా అలాగా గంటెతో కలిపెట్టుకుంటూ ఉండండి. ఉప్పు తగినంత వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసాను. అది కానీ వేసేసి కలిపెట్టుకుంటున్నాను. కలిపెట్టేసుకొని గోంగూర రెడీగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ గోంగూర కానీ వేసేస్తున్నాను. గోంగూర వేసేసి రోన్సేపు అట్లే వదిలేసేయండి, మళ్ళీ అడుగు అంటుతాయి. పక్కన చికెన్లో అలాగే మటన్ ఉడికిపోతానే వాటర్ వేసేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ మైన వేసేసుకున్నాను. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. నీళ్ళు కానీ తెల్లుతున్నాయి. తెల్లే టైంలో బాగా మరిగే టైంలో రైస్ వేసేసుకుంటున్నాను. బియ్యం వేసేసి కలిపెట్టుకుంటున్నాను. బాగా కలిపెట్టేసేసుకోండి. కలిపెట్టేస్తే సరిపోతుంది. కలిపెట్టేసి రెండుసేపు మూత పెట్టి వదిలేసేయండి. నేను గోంగూర వేసి వదిలేసా కదా, చూడండి గోంగూర కానీ మెత్తబడింది. ఆ గోంగూరని ఇంకా కలిపెట్టేసుకొని బాగా దాంట్లో గెంటితో మాడకుండా బాగా చూడండి మెత్తబడిపోయింది అంతా. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసి పెద్ద గ్లాస్ కాదు, చిన్న టీ గ్లాస్ పైన వాటర్ వేసేసి కాసేపు మూత పెట్టేసి వదిలేసేయండి. అది కానీ పక్కన రైస్ చూడండి ఉడుకుతున్నాయి ఎంత బాగా. మధ్యలో అట్లా కలిపెట్టుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటుతుంది. కలిపెట్టుకుంటూ ఉండండి, మరి ఎక్కువ సార్లు కాదు, అప్పుడప్పుడు పైన సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసేసి వదిలేసేయండి. కలిపెట్టుకోండి. అది కానీ కలిపెట్టేసుకొని దాన్ని కానీ నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి 1.5 స్పూన్ వేసేసాను. ముక్కలకి బాగా పట్టేట్టుగా రైస్కి అందుకు కలిపెట్టేసుకోండి. నెయ్యి చూడండి ఎంత బాగుందో. వేసుకుంటే బిర్యానీలో నెయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది, ట్రై చేయండి. నెయ్యి వేసేసుకొని కలిపెట్టేసుకోండి. బాగా కలిపెట్టేసి రైస్ చూడండి దగ్గర పడిపోతుంది. ఇంకా మూత పెట్టేసేసి రెండుసేపు వదిలేసేయండి. సిమ్లో పెట్టుకోండి, కొద్దిగా చిన్న మంటలో పెట్టుకోండి, మళ్ళీ అడుగు అంటుతుంది. మా అత్త ఉప్పు చూస్తుంది. మా అత్తే చేస్తుంది, నేను కాదు. మా అత్త బిర్యానీ బాగా చేస్తుంది, మటన్ బిర్యానీ. మా అత్తతోనే చేయించాను. చూడండి అన్నంగానే అయిపోయింది, పొడి పొడిలాడుతా వచ్చింది. ముక్కలు కానీ భలే సాఫ్ట్గా వచ్చినాయి. తింటూ ఉంటే అలా ఉంది, సూపర్ ఉంది. ట్రై చేయండి. రైస్ కానీ ఉడికిపోయింది చూడండి, చూపిస్తున్నా కదా. ఓకే, అయిపోయింది మటన్ బిర్యానీ. చూడండి గోంగూరలోకి వెళ్ళిపోదామా. గోంగూర ఏమైందో చూడండి, అది కానీ ఉడికిపోయింది. దీన్ని తీసేసుకొని పక్కన పెట్టి పప్పుతితో మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కానీ వేసేసుకోండి, అది చెప్పడం మర్చిపోయినాను. కొత్తిమీర కానీ వేసేసి మెత్తగా పప్పు గుత్తితో రాముకోండి. ఇంకా వాటర్ లేవు చూడండి, అడుగుగా అయిపోయింది. గోంగూర వేసుకొని పక్కన పెట్టుకొని అన్నం పెట్టుకొని గోంగూర వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే పెరుగు చట్నీ కానీ చేసుకోండి, నేను మర్చిపోయాను దీంట్లో చెప్పడం.